చెప్పండి. మనం ఈరోజు అనకాపల్లిలో డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నాం. ఇది హరే కృష్ణ సత్సంగ మందిరం. మనం అందరం మానవ జన్మ పొందినందుకు ఎందుకు పొందాము, మిగిలిన ప్రాణులు కొన్ని లక్షల కోట్ల ప్రాణులకి లేని అవకాశం మనకే ఉందనేది మనం గుర్తించాలి. మొట్టమొదటిది, మనం మాట్లాడగలం, ఏ ప్రాణికి అవకాశం లేదు. కాబట్టి మన మాటల ద్వారా మనం మంత్రజపం చేయాలి, శ్లోకం చదువుకోవాలి, భగవంతుడిని కీర్తించడానికి కీర్తనలు పాడుకోవాలి. తద్వారా మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా తిరిగి హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేశారు. మరి భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే మనకి మన ఆచార్యులు పూర్వం నుంచి ఇచ్చినటువంటి ఈ గొప్ప మంత్రాన్ని మనం కానీ పొందకపోతే ఎవరు మన ఉద్ధరిస్తారు? అందుకని అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని బాగా జపం చేసి, ఇది మహామంత్రం, ఇది ఉపనిషత్తుల్లో చెప్పిన మంత్రం. చక్కగా జపం చేసి ఈ శరీరం ఉన్నంతకాలం భగవంతుని స్మరించి శరీరం వదిలేగానే భగవంతుని పొందుదాం. దానికోసం ప్రయత్నిద్దాం. భారత్ మాతాకి జై. అన్ని మతస్థుల గురించి అలాగే మీ హిందూ మతం గురించి ఫైట్ చేస్తారు. మీకు ఇప్పుడు భయం అనిపించలేదా? వాళ్ళు ఏమన్నా నా మీద అటాక్ చేస్తారు? మంచి ప్రశ్న. భయం ఎప్పుడు వస్తుందంటే, నేను ఇందాక ఉపన్యాసంలో కూడా చెప్పాను, ఈ శరీరం నేను అనుకున్న ప్రతివాడు భయపడతాడు. కానీ భగవద్గీత ఏం చెప్పింది? ఈ శరీరం నువ్వు కాదు, ఈ శరీరంలో ఉన్నది నువ్వు. ఇప్పుడు నువ్వు ఏదో ప్రయత్నాలు చేసినా ఇదేం ఎక్కువ కాలం ఉండదు. నువ్వు నిజం చెప్పకుండా అబద్ధం చెప్తూ సెక్యులర్ కుక్కలా జీవించినంత మాత్రం 1000 ఏళ్ళు ఉండవుగా. ఇప్పుడు నువ్వు నీ కలర్ నలుపు అనుకో, నువ్వేదో పెయింట్ డబ్బా కొట్టుకుని తెలుపు అన్నావు అనుకో. ఆ కథ చెప్తాను, మీకు తెలుసా? ఒక నక్క, నీళ్ళంగు నక్క, అది పొరపాటున అడవిలోంచి ఊళ్ళోకి వచ్చి ఈ చాకల ఆయన తొట్టిలో పడితే అది బ్లూ కలర్ వచ్చేస్తే పొద్దున్న చూసుకుంటుంది, భలే ఉన్నానే అనుకుని అది అడవిలోకి వెళ్తుంది. కొత్తగా ఉందంటే అది చెప్పుద్ది, నన్ను బ్రహ్మదేవుడు పంపించాడు, ఇప్పుడు నేను మీ లీడరు, మీరంతా నా క్లాడరు, పగిలిపోతుంది మీ బ్లాడరు, ఏదేదో వాగుద్ది. ఎందుకని అది నక్క. అలా వాగితే అవన్నీ భయపడిపోతాయి. సింహం దీనికేమో వాహనం అయిపోద్ది, ఏనుగేమో దీనికి వింజామర విసురుతుంది, పులేమో వేటాడి చేస్తుంది. రోజులు గడుస్తుంది. ఇది రాగానే కొత్త రాజు గారు మిగిలిన నక్కలన్నింటినీ దూరం పంపించేద్ది. ఎందుకంటే దీని పార్టీ కాబట్టి. కానీ కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, కర్మ ఎప్పుడు ఒకలా ఉండదు. ఓ రోజు పెద్ద వాన వస్తుంది. వాన వచ్చే ముందు ఆకాశం నల్లగా అవుతుంది. అది చూడగానే నక్కలకు మూడు వస్తుంది. మూడు రాగానే అని దాన్ని సౌండ్ చేస్తుంది. దాన్ని ఓలా అంటారు. మనం ఓలా ఉందా, ఇది ఓలా. ఇది దీని దెబ్బగా అటు నుంచి గోల. ఇంకేముంది? చిక్కుబుక్కు చేల. దీన్ని చేలో పెట్టి అన్నీ ఆ పులి ఒక్క పంజా విసిరింది, చచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, అక్కడ నక్కైనా ఇక్కడ చెక్క మతాన్ని నమ్ముకున్న కుక్కైనా సేమ్ దానిలాగే మోసం చేసుకుంటూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బతుకుతున్నావు. నీకు భయం ఉండాలి, నాకెందుకు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు. ఎవరిని అడిగినా వాళ్ళ నాన్న పేరు తక్కువని చెప్తారు. ఇప్పుడు మీరు నాకు పరిచయమే లేదు, మీ నాన్నగారి పేరేంటి? బాగోలేదు అందుకని ప్రభాస్ అని చెప్తావేంటి? అలా ఏం చెప్పవు, అవునా? మీ నాన్న పేరు సన్యాసరావు, అదే చెప్తావు. ఇంకొక ఆయన నాన్న పేరు సుబ్బారావు, అదే చెప్తాడు. ఇంకొక ఆయన నాన్న పేరు పిచ్చయ్య, అదే చెప్తాడు. అదే నువ్వు మతం మారిన ఏదన్నా అడుగు, నీకు ఎందుకు చెప్పాలి అంటాడు. ఎందుకని? ఆడు మనకే పుట్టాడు. ఇది డబ్బారావు, సన్నావు సుబ్బారావు. అందుకని ఆ నీతి లేని మతాల వాళ్ళు నాలా నీతి కలిగిన వాడిని ఏమీ చేయలేరు. ఎందుకంటే వాడి పుస్తకం ప్రపంచానికి ప్రమాదం, ఆల్రెడీ ప్రూవ్డ్. ఆ పుస్తకం దేశానికి ప్రమాదం. మీరు అడగాల్సిన ప్రశ్న అంటే, భయం అనేది ఎందుకు లేదు అంటే, నేను చెప్పేది నిజం కాబట్టి. అర్థమైందా? ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి లైఫ్ లాంగ్ బతుకుతావా? నువ్వు 1000 ఏళ్ళు ఉంటావా? నిజమే చెప్తాం, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళే ఉంటాం. అర్థమైందా? కాబట్టి నిజం అనేది చెప్పడం తెలియని నీతి లేని ఆ జాతి నశించిపోవాలి, ఈ భారత జాతి వెలిగిపోవాలి. కాబట్టి నిజం చెప్తాను, ఈ దేశంలో ఉన్న ప్రతివాడు హిందూకే పుట్టాడు. వాడు ముస్లిం అని చెప్పుకున్నా సరే, వాడు క్రిస్టియన్ అని చెప్పుకున్నా సరే, వాడు హిందువులకే పుట్టాడు. వాడి మూలం ఇదే. ఎవడో గేలం ఎత్తే వాడి మేళంలో తయారయ్యాడు, అంతే తప్ప. ఆల్రెడీ మనం ఒక పాటలో చెప్పాం,
అందరూ ఒకసారి పాడండి. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు రూపురేఖలు, వేష భాషలు రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. భారత్ మాతాకి. జై. ఇంకో విషయం తెలుసా మీకు? ఇంకో విషయం తెలుసా? నీతి లేని దరిద్రుడు వాడికి అంత గొంతుంటే నికార్సైనోడిని, నీతి కలిగినోడిని, ఈ దేశంలో పుట్టినోడిని, ఈ ధర్మానికి సంబంధించినోడిని, సర్టిఫికెట్లో నేను హిందూనే, బయట కూడా నేను హిందూనే. కాబట్టి నీతి లేని ఆ దరిద్రులు ఎక్కడ, నీతి కలిగి నిక్కచ్చిగా జీవించే నేనెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. సార్ ఇంకొక చిన్న ఇలాంటి వాళ్ళు మా అంటే హిందూ మతంలో కొంతమంది ప్రచారం చేస్తారు. అలాగే మీరు హిందువులకి ఏమన్నా సూచన ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నారు? సూచన ఏంటి చెప్తున్నాను, ఎవరి స్థాయిలో వాడు మాట్లాడండి, ఎవరి స్థాయిలో వాడు పోట్లాడండి. ధర్మం విషయంలో మనం ఏం చేయగలమో అది చేస్తూనే ఉండాలి. చెయ్యకపోతే నా దృష్టిలో భారతరత్న కంటే పెద్దవాడు. ఇలా పిల్లలు నన్ను వదలకుండా వదలడానికి ఇష్టపడకూడదు. మొన్న 10 నెలలోడాడు ఎక్కడ ఎయిర్పోర్ట్లో, 1 నెల ఎత్తుకున్నాను. విమానం నుంచి దిగాక బస్సు ఎక్కాక వాళ్ళ నాన్నకి ఇష్టమని వాడు కర్ణ అని పేరు పెట్టుకున్నాడంట. వాడు నా దగ్గరికి వచ్చాడు, 10 నెలల పిల్లోడు. వాళ్ళ అమ్మ సాగుతూ వెళ్ళిపో, అన్నీ నేర్చుకో, ఆ తర్వాత పెద్ద ఎకరా అంది. వాడికి ఏమవుతుందని పొందా 10 నెలలు అడిగి బస్సు దిగాక ఇంకా వెళ్ళంట. వాళ్ళ అమ్మ టాటా చెప్తే టాటా, వాళ్ళ నాన్నకి టాటా చెప్పేస్తాను. ఇప్పుడు ఇలా లాక్కున్నాడు. సో ఎనీహౌ మనం మన వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, ఇందాక ఈ గొర్రె బాధితుడు ఉన్నాడు కదా, ఆ శివ రమేష్ చెప్పాడు కదా, అతను చెప్పినా నేను చెప్పినా ఏంటంటే, మీరు పక్క ఏం జరుగుతుంది చూస్తూ ఉండకుండా రియాక్ట్ అవ్వండి. ఉదాహరణకి మీరు గుళ్ళోకి వెళ్ళారండి, లేదు వినాయక చవితి వచ్చింది, పత్తి అమ్ముతున్నారు. ఆ పత్తి అమ్మే దాంట్లో పెద్ద నల్ల పట్ట ఒకటి పైనుంచి కిందకి వేసుకుని అమ్ముతుంటుంది. ఏంటి ఆకులు, ఏవో పిచ్చి ఆకులు తెచ్చి మూటకట్టి పత్తిని అమ్మేస్తారు. ఎందుకని? వాళ్ళు మన మతం కాదు, అది ఉమ్ము బ్యాచ్, ఉచ్చ బ్యాచ్. నువ్వు ఎందుకు కొనాలి? నీకు సిగ్గుండాలా వద్దా? నువ్వు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్లేదు, పత్తిని పెట్టకపోయినా పర్లేదు, వాడు హిందూ అయితేనే కొనండి. అదవుతుందా? ఈ ప్రపంచాన్ని కలిపుంచేది కేవలం హిందూ ధర్మం మాత్రమే. విడగొట్టి చెడగొట్టే 2 మతాల్లో వలన కొత్త దేశాలు పుట్టినాయి. హిందువుల వలన ఏ కొత్త దేశాలు పుట్టలేదండి. ఇస్లాం వలన పుట్టినాయి, క్రైస్తవం వలన పుట్టినాయి. కాబట్టి మనం మాట్లాడాలి. మీలో ఎవరన్నా సెక్యులర్ కుక్కలు ఉంటే ఈ ఉగాదిలోపు చచ్చిపోండి. కొత్త సంవత్సరంలో అంటే దాని అర్థం మీరు మళ్ళీ పుట్టండి అని. దాని అర్థం సెక్యులరిజం అనే భావజాలం అన్నీ ఒకటే కదండి అని మెలికలు తిరక్కండి. అది నిజం కాదు. అన్నీ ఒకటే అని మీకు భ్రమ ఉంటే, ఒకవేళ మీకు ఉంటే, ఓంకారం పైన చంద్రుడు, దాంట్లో చుక్క, దానిపైన చెక్క అంటే తెలుసు కదండి, లోయ. ఇది 3 కలిపి పెడుతుంటారు. ఈ 3 కలిపిన ఫోటో ఏ ఆటో మీద ఉంటుంది? వాడు హిందూ అయితేనే ఉంటుంది. వాడు ముస్లిము, క్రిస్టియన్ అయితే ఆ ఓంకారంలో చంద్రుడు చొక్క, యేసు చెక్క కలిపి ఎవడో పెట్టడం. అర్థమైందా? కాబట్టి మీకు ఒకవేళ సెక్యులరిజం అనే వ్యాధి ఉంటే, మీరు కరెక్టే నిరూపించుకోవాలనుకుంటే ఓ స్టిక్కర్ వేయండి. ఓంకారంలో చొక్కా చెక్క ఉన్నది ఒకటి వేసి, ముస్లిము క్రైస్తవ ఆటోల దగ్గరికి వెళ్ళి ముస్లిము క్రైస్తవులు ఇచ్చి, అన్న మనం అంతా బ్రదర్స్ కదా అని అంటించడానికి ట్రై చేయండి. నా అనుభవం చెప్తున్నా. అది మనవాడి ఒక కార్యకర్త అనుభవం. భరతమాత ఫోటో చిన్న స్టిక్కర్ రూపాయి ప్రతి షాప్కి అంటిస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తుంటే ఓ షాప్కి వెళ్ళాడు మనవాడు. వెళ్తే ఆవిడ మతం మారిన గొర్రె, దాంట్లోనూ దురదృష్టకరం ఆవిడ శక్తి వైశ్యాసు. ఆవిడ అందంట ఈ కార్యకర్తతో, రూపాయి కాదు 5 రూపాయలు ఇస్తాను, భరతమాత అంటించేద్దాం.
ఎందువలన బైబిల్ ఎక్కింది కాబట్టి. ఆవిడ ఎవరికి సంబంధించింది? ఒక విష్ణువర్ధన్ అనే రాజు ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే నిప్పుల్లో దూకిన ఒక అగ్ని తేజం వాసవి కన్యక పరమేశ్వరి. అటువంటి ఆవిడకి సంబంధించిన ఆవిడ వాసవిని వదిలేసి ఓ వేశ్యను పట్టుకుని దాన్ని మాత అంటుంది, దాని పక్కన మేరీని. అంతేగాని ఆవిడకి వాసవి మాత వద్దు, భరత మాత వద్దు, అది ఎవరితో కావాలి. ఎందువలన వాసవి మాత గురించి ఎప్పుడైనా చెప్పారా ఆవిడకి? వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడు రాణి రుద్రమదేవి గురించి చెప్పారా? అందుకని ఎవరైనా మతం మారుతున్నారంటే తప్పు ఎవరిది? వాళ్ళది కాదు, మీది. మీ పిల్ల ఓయో రూమ్లో తేలిందంటే తప్పు మీది. మీ పిల్ల లౌజియాది గురైందంటే తప్పు మీది. మీ పిల్లోడి మతం మారి కోసుకున్నాడంటే తప్పు మీది. ఆ తర్వాత ముప్పు మాత్రం అందరిది. అర్థమైందా? హిందువులు ఖచ్చితంగా మెజారిటీగా ఉండాలి, హిందువులు ఖచ్చితంగా బలంగా ఉండాలి. అన్ని మతాలు సమానం అంటే చెప్పు దిగుద్ది, 2 చెప్పులు 700. భారత్